నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం నగరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పాల్గొని గౌరవ వందనం చేశారు. మైదానంలో పోలీసులు, హోంగార్డులు, ఎన్సీసీ క్యాడెట్లు నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 78వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని మంత్రి చదివి వినిపించారు. అనంతరం విద్యార్థులు పలు ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో 194 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. దాన్ని మనం అభివృద్ధి చేయగలిగితే ఈ జిల్లాలో పేదరికాన్ని నిర్మూలించవచ్చు. ఈ జిల్లాలో మత్స్యకారుల యొక్క వలసల్ని నిర్మూలించవచ్చు. అదృష్టవశాత్తు ఆ శాఖను నేనే నిర్వహిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే తీర ప్రాంతం ఉందో, ఈరోజు తీర ప్రాంతంలో మత్స్యకారులకి అన్ని విధాలా సహాయపడతాం. జెట్టీలు నిర్మిస్తున్నాం, హార్బర్లు నిర్మిస్తున్నాం, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చినటువంటి మత్స్య సంపదని నిల్వ చేసుకోవడానికి ఈరోజు కోల్డ్ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 5 సంవత్సరాలు జిల్లా మత్స్యకారులకి ఒక్కటంటే ఒక్కటి సంక్షేమ పథకం అందలేదు. ఒక్క వల గాని, ఒక్క బోటు గాని, ఒక్క వస్తువు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మళ్ళీ ఆ వ్యవస్థని ఈ ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది. ఈ జిల్లాలో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో శరవేగంతో ముందుకు తీసుకెళ్లాం. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ శాఖకి పూర్తిగా తాళాలు వేసేశారు. ఇంత ప్రాధాన్యత కలిగిన శాఖని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి, రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మాటిస్తున్నాం. మళ్ళీ 5 సంవత్సరాలు ప్రణాళిక వేసుకుని ఏదైతే ఈ జిల్లాలో వంశధార 2వ దశ కానీ, వంశధార ఎడమ కాలువ మోడరేజెన్సీ కానీ, వంశధార నాగావళి నదుల అనుసంధానం గాని, ఏదైతే మహేంద్ర తనయి పైన ఆఫ్షోర్ రిజర్వాయర్ గాని, అదేవిధంగా వంశధార బహుదా నదిని కలుపుతూ ఇచ్చినటువంటి మాట గాని నిలబెట్టుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కలెక్టరేట్ లో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జెండా వందనం చేసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్రం వచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నగరంలోని 80 అడుగుల రోడ్లో నిర్వహించిన ర్యాలీలో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ త్యాగమూర్తులను గ్రామ స్థాయి నుండి స్మరించుకొని వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ భావనతో విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకొని స్వేచ్ఛా స్వాతంత్రాలను అందించిన సమరయోధులను గుర్తు చేసుకొని వారి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమా మహేశ్వరరావు ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.
పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారి త్యాగాల వలనే ఈ రోజు అందరం హాయిగా ఉన్నామని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సెవ్వాన ఉమామహేశ్వరి, చల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారి పాలన నుండి భారతావనికి విముక్తి కలిగించేందుకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారని, వారి స్ఫూర్తితో నేటి యువత విద్యార్థులు మెలగాలని జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా అన్నారు. నగరంలోని పెద్దరెల్లి వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ కమిటీ చైర్మన్ అరుగుల భాస్కర్ రావుతో కలిసి గంజి ఆర్ ఎజ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎజ్రా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతో పాటు అట్టడుగున ఉన్న వారికి స్వాతంత్ర ఫలాలు అందిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. ఈ సందర్భంగా 50 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, విద్యా సామాగ్రిని అందజేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గురుగుబెల్లి వెంకట్రావు, ఇందువ సంఘం నాయుడు, అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పిన్నింటి అప్పన్న, కార్యవర్గ సభ్యులు కెఎన్ మూర్తి, అరుగుల కుమార్, నందేశ్, పడాల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ ఆధ్వర్యాన జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాదారపు వెంకటేష్, విభూది సూరిబాబు, పిఎంజే బాబు, సూరిబాబు, పట్నాల పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందేలా సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యుడు గొండు సీతారాం పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం విజయనగరం జిల్లా శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు సంఘం జిల్లా అధ్యక్షుడు రిటైర్డ్ తహసీల్దార్ పేడాడ జనార్దన్ రావు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ బాలల హక్కులపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి కొంచరాన మురళీధర్, కోశాధికారి పూజారి భాస్కర్ రావు తదితరులు ఉన్నారు. నగరంలోని స్థానిక 31వ డివిజన్లోని దండి సూర్యనారాయణ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా స్కూల్ హెచ్ఎం ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. పిల్లలను ఉద్దేశించి బాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మన పెద్దలు ఎన్నో త్యాగాలను చేసి వారి ప్రాణాలను అర్పించడం వలన ఈరోజు మనమంతా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నామని, వారిని స్మరించుకోవడం మన అందరి కర్తవ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం విభూది సూరిబాబు చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు పార్వతి, స్థానిక నాయకులు పేట పద్మ, కటారి శ్రీదేవి, సరళ, దండి రాజేంద్రదేవ్, ఎస్ శ్రీనివాసరావు, సిఎల్పి అరుణ, పేరెంట్ కమిటీ చైర్పర్సన్ ఎస్ దివ్య, వైస్ చైర్పర్సన్ దేవి, వాణి, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి పౌరునిలో దేశభక్తి భావాన్ని రగిలించి దేశ సమగ్రతను పెంపొందించేలా ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన అంబేద్కర్ కోడెల నుండి 7 రోడ్ల కోడెల వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని బుధవారం నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో సాగిన చైతన్య ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ 7 రోడ్ల కోడెల వద్దకు చేరుకున్న అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌరునిగా దేశ సమగ్రతను, జాతీయ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దేశ సమగ్రతను, సామరస్యాన్ని, జాతీయ పతాకం ప్రాముఖ్యతను మరింత పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా మహోన్నత కార్యక్రమమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, ఏఎస్పీ జి ప్రేమ్ కాజల్, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, మున్సిపల్ కమిషనర్ ఓబులేష్, ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, సెట్శ్రీ సిఇఓ బివి ప్రసాదరావు, మెప్మా పీడీ కిరణ్, డిఎస్డిఓ శ్రీధర్, డిఎస్పీ ఎల్ శేషాద్రి, పలు పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు,
అధికారులు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి గ్రామ పంచాయతీలో వప్పంగి, శ్యాంపాలెం గ్రామాలకు చెందిన చెత్తను, చికెన్ షాపుల వ్యర్థాలను వప్పంగి పెద్ద చెరువు గట్టు మీద, పంట కాలువ గెడ్డ మీద డంప్ చేస్తున్నారని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఈ రోజు స్థానికులు ఫిర్యాదు మేరకు ఆయన స్థానిక నాయకులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతరత్రా వ్యర్థాల వలన చెరువులో నీరు కలుషితం అవుతుందని, సాగునీరు ప్రవాహానికి అడ్డుపడుతుందని అన్నారు. మాంసం వ్యర్థాలను తినడానికి వస్తున్న కుక్కలు ఈ దారిలో వెళుతున్న విద్యార్థులు, పిల్లలపై దాడి చేసి గాయపరుస్తున్నాయని ఆరోపించారు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి గ్రామ పరిధిలో తగిన స్థలం డంపింగ్ యార్డుకు కేటాయించాలని, ఇక్కడి చెత్తను వెంటనే తొలగించాలని చల్లా వెంకటేశ్వరరావు కోరారు. పరిశీలించిన వారిలో మండల నాయకులు బైరి అప్పారావు, చిట్టి తవుడు, ఎచ్చర్ల నాగరాజు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ కి శ్రీకాకుళం జిల్లా నుండి వైస్ ప్రెసిడెంట్ గా ముని శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. తిరుపతిలో ఈ నెల 13, 14వ తేదీల్లో జరిగిన రాష్ట్ర ఎల్టీపీ అసోసియేషన్ ఎన్నికల్లో జిల్లా నుండి ముని శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ఈసీ మెంబర్గా బూరిలే సత్యనారాయణలు ఎన్నికయ్యారు. జిల్లా జోన్ 1 నుండి ఎల్టీపీల సమస్యలను రాష్ట్ర అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్లి ఎల్టీపీ ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి, అలాగే ఇంజనీర్ల అభ్యున్నతికి కృషి చేస్తామని ముని శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, వివిధ సంఘాల నేతలు ముని శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు. నగరంలోని స్థానిక దండి వీధిలో గల జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయ ప్రాంగణంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి వరప్రసాద్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ గొప్పదనాన్ని, విశిష్టతను ఉద్యోగులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు జనరల్ మేనేజర్ సింహ జగదీష్, డీజీఎంలు సిహెచ్ బసవలింగం, సిల్లా రమేష్, ఏటీఎంలు జి రామకృష్ణారావు, బి దశరథరాం, ఆర్కే భాస్కర్రావు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు పిరియా విజయ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకతను, అలాగే మన జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమేనని తెలిపారు. త్యాగమూర్తుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర్యం అని, వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఫలాలను ప్రజలకు అందించడమే మన ముందున్న ఏకైక లక్ష్యం అని శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఘనంగా గురువారం జరిగాయి. భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మహాత్ముల కలల్ని, త్యాగాలని స్మరించుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు కదలాలని, రాహుల్ గాంధీ అడుగులో అడుగు వేస్తూ ప్రజల కోసం పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నరసన్నపేటకు చెందిన స్వాతంత్ర సమరయోధులు మంత్రి అప్పల రామయ్య అర్ధాంగి, మంత్రి అప్పల నరసమ్మను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరా విజ్ఞాన్ భవన్ ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నరసింహమూర్తి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో నిర్మాణంలో ఉన్న అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 2 చోట్ల, ఒకటి 7 రోడ్ల జంక్షన్ వద్ద, మరొకటి పాత బస్టాండ్ జంక్షన్ వద్ద శుక్రవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు అన్నా క్యాంటీన్లను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక పిఎస్ఎన్ఎం స్కూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు బలివాడ భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన వేడుకలో ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ పల్లా జయలక్ష్మి జాతీయ పతాకావిష్కరణ గావించారు. ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కావున విద్యార్థులందరూ చక్కగా చదువుకొని ఉత్తమ పౌరులుగా తయారై దేశాభివృద్ధికి మరింత తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యాసరచన, వక్తృత్వ
ప్రభుత్వం క్విజ్ పోటీల్లో నెగ్గిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎస్ శంకర్రావు, పి భాగ్యలక్ష్మి, టి శ్రీ పూర్ణిమ తదితరులు ఉన్నారు. నగరంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీలో గల విశాఖ స్కూల్లో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ డాక్టర్ కె మధుసూదన్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ స్వరాజ్యం ఎంతో మంది వీరుల త్యాగఫలం. స్వాతంత్ర దినోత్సవం అనేది మనల్ని మన చరిత్రతో అనుసంధానించే ఒక అందమైన సందర్భం అని విద్యార్థులకు వివరించారు. మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనుక ఎంతో మంది ప్రాణ త్యాగాలు ఉన్నాయని అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రతిసారి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా మన దేశం అన్ని రంగాలలో గొప్ప ప్రగతిని సాధించాలని కోరుకుందాం అని హెడ్ మాస్టర్ పి రామారావు సూచించారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను డాక్టర్ మధు, హెడ్ మాస్టర్ రామారావులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్రం వచ్చిందని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సోర శ్రీనివాసరావు అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంపోలు సబ్ జైలులో పాలిటెక్నిక్ కళాశాల తన భవనం వద్ద గురువారం జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ భావంతో ప్రతి ఒక్కరూ మెలిగి దేశభక్తిని పెంపొందించుకొని స్వేచ్ఛ స్వాతంత్రాలను అందించిన సమరయోధులను గుర్తు చేసుకొని వారి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అలాగే చౌదరి సత్యనారాయణ కాలనీ వద్ద మహాత్మా గాంధీ జ్యోతిరావు పులే ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరంలోని స్థానిక 24వ డివిజన్ మహాలక్ష్మి నగర్ కాలనీ సచివాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డివిజన్ ఇన్ఛార్జ్ సిరిపురం భాస్కర్ రావు గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతో పాటు అట్టడుగున ఉన్న పేదలకు సైతం సంక్షేమ ఫలాలు అందించగలగడమే నిజమైన స్వాతంత్రమని చెప్పారు. ఆనాడు స్వాతంత్ర సమరయోధులు ఏ ఆశయంతో పోరాటం సాగించారో ఆ స్ఫూర్తిని నేడు చాటి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది సౌజన్య, ఈశ్వర్రావు, కిరణ్, గంగాధర్, రాము, కుమారస్వామి, ప్రమీల, డివిజన్ టీడీపీ నాయకులు సిరిపురం హరి, సూర్య, ప్రసాద్ దొర, వెంకట్రావు, ప్రసాద్, రవి, చిరు పాల్గొన్నారు. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల డైరెక్టర్లు ఏ శివప్రసాద్, టి వేణుగోపాలరావు, పి మురళీధర్, డి హరిప్రసాద్ రావు, బి అన్నాజీరావు, కరస్పాండెంట్ డి అరుణ పతాక ఆవిష్కరణలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ వీక్షకులను అమితంగా ఆకర్షించింది. బాలల దేశభక్తి గేయాలు విద్యార్థుల దేశభక్తిని చాటాయి. స్వాతంత్ర దినోత్సవ గొప్పదనం, అమరవీరుల త్యాగాలను గురించి వారికి మనం ఇవ్వాల్సిన గౌరవం, అలాగే నేటి పిల్లలు రానున్న తరాలకు ఆదర్శంగా నిలవాలని పాఠశాల ప్రిన్సిపల్ అజిత ఠాకూర్, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రావ్యాలు వివరించారు. చివరిగా దేశభక్తి నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ తో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఈ పండులో విటమిన్ సి, కెరోటనాయిడ్స్ ఉండడం వల్ల అవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్ల రక్త కణాలను దెబ్బతినకుండా రక్షించడం ద్వారా ఇన్ఫెక్షన్ ను నిరోధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థలోని తెల్ల రక్త కణాలు హానికరమైన పదార్థాలపై దాడి చేసి నాశనం చేస్తాయి. ఎరుపు రంగు పల్పుతో కూడిన డ్రాగన్ ఫ్రూట్ లో బీటా లైన్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని, పండ్ల లోపల ఉండే చిన్న ముదురు నలుపు గింజలలో ఒమేగా 3, ఒమేగా 9 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి గుండెకు మేలు చేస్తాయి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, భావోద్వేగ ఒత్తిడిని తగ్గించడానికి, రక్తంలో విషాన్ని తటస్థం చేయడానికి కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇండోనేషియా అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రకారం డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని కూడా వెల్లడి అయింది. బ్లడ్ షుగర్ బ్యాలెన్సింగ్, మూత్రపిండాలు, ఎముకల పనితీరును బలోపేతం చేస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన
మీరు అద్దములో మీ ముఖం చూస్తే ఋషులు హృదయంలో పరమాత్మను అంతర్గతంగా చూస్తారు. చేతులతో చేసినవారు చరిత్రలోనే మిగులుతారు. బుద్ధితో తపించేవారు సమాజంలో మసలుతారు. హృదయంలో నింపినవారు లోకంలో నిండుతారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.